పెళ్ళి అనే వ్యవస్థలో భర్త ఏం చేసినా సరే పడి ఉండాలి అనేంత పరిస్థితుల్లో ఇవాళ ఉండాల్సిన పని లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్తున్నాం మనం అంటే ఒక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భార్యకి ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఏం చెప్తున్నాం రేపు మనం ఆడపిల్లలకి? అంటే నువ్వు ఏం చేసినా, నీ భర్త ఎవరితో తిరిగినా, ఎలా ఉన్నా నువ్వు ఈ నోరు మూసుకుని ఏమి చూడనట్టు, ఏమి పట్టనట్టు, ఏమి జరగనట్టు ఉండాలి అని మనం చెప్తున్నామా? లేదా ఎలా అయినా ఆర్థికంగా అంత లేకపోయినా సరే మన కాళ్ళ మీద మనం నిలబడగలమా? ఇంకొక ఆప్షన్ ఉందండి, తప్పు కాదు అది కూడా. అసలు ఎందుకు జరిగింది విశ్లేషించి అతను మళ్ళీ చెయ్యను, నాది తప్పు అయిపోయింది అని కనుక ఒప్పుకుని దాన్ని కనుక నిజంగా పాటించగలిగితే ఈ విషయాలు జరిగిన తర్వాత కూడా అన్యోన్యంగా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. అంటే నేను అనేది ఏంటంటే ఒకటే ఒక సొల్యూషన్ టక్కుమని విడిపోవటమే అని కాదు. అది ఏది చేసినా ఆ అమ్మాయి ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు అది తన ఇష్టం.